హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1లో 110 పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించి 182 పోస్టులను భర్తీ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ ఆర్డర్స్ కూడా జారీ అయితే అయ్యాయి. యాక్చువల్లీ మనకు లాస్ట్ ఇయరే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. అదే కొన్ని కారణాల వల్ల ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రాలేదు. తాజాగా మనకు ఈ గ్రూప్ 1లో 110, గ్రూప్ 2లో 182 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదివరకు వారు లాస్ట్ ఇయర్ ప్రకటించినప్పుడు గ్రూప్ 1కి సంబంధించి కేవలం 31, గ్రూప్ 2లో 5 మాత్రమే ప్రకటించారన్నమాట. వాళ్ళ ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క క్యాలెండర్లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ చూస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరుద్యోగులందరూ కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పి. అయితే మనకు ఈ సమయం వరకు కూడా పరిశీలన చేసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి 110 అని, గ్రూప్ 2కి 182 పోస్టుల భర్తీకి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకేనా, ఇక మనం గ్రూప్ 1కి సంబంధించి ఏ ఉద్యోగాలు ఉన్నాయని చూద్దాం. డిప్యూటీ కలెక్టర్ 10 అయితే ఉన్నాయి. వాణిజ్య పన్నుల అధికారి 12, జిల్లా రిజిస్టర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ 6 ఉన్నాయి. డిఎస్పీ 13, డిఎస్పీ జైలుకి సంబంధించి పురుషులు 2 ఉన్నాయి. జిల్లా అగ్నిమాపక అధికారి 2, ఆర్టీఓ 7, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి సంబంధించి 3, మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ 1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి సంబంధించి 8 ఉన్నాయి. డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ 2, వైద్య శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి 15, ట్రెజరర్ గ్రేడ్ 2కి సంబంధించి 5, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి 8, ఏఏఓ 4, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి 1, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి 3, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 1, ఎంపీడీఓ 7 అయితే ఉన్నాయి. ఇక గ్రూప్ 2 ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ తహసీల్దార్ 30, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 16, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 5, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 10, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 15, జేఈడి సచివాలయం ఏఎస్ఓ సంబంధించి 50 ఉన్నాయి. లా విభాగంలో ఏఎస్ఓ 2 ఉన్నాయి. లెజిస్లేచర్ సెక్రటరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4 ఉన్నాయి. ఆర్థిక శాఖలో సీనియర్ అకౌంటెంట్ 10 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ 20 తదితర పోస్టులు అయితే ఉండటం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మనకు రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఉత్తర్వుల్లో గ్రూప్ 1లో 110, గ్రూప్ 2కి సంబంధించి 182 పోస్టుల భర్తీ అయితే జరగనుంది. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అని చేయండి. మీకు అప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.